వెల్కమ్ టు అవర్ ఛానల్. వాట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్? మనలో చాలా మంది తెలియదు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏం లేదండి, మనం సంపాదించే డబ్బుల నుండి కొంత డబ్బుల్ని మనం గవర్నమెంట్కి పే చేయడం. జిఎస్టీ పర్సెంటేజ్ ఏదొక విధానం. ఇప్పుడు ట్యాక్స్లో 2 టైప్స్ ఉంటుంది. ఒక డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకు తెలిసి కట్టేదేమో డైరెక్ట్ ట్యాక్స్, మనకు తెలియకుండా కట్టేదేమో ఇండైరెక్ట్ ట్యాక్స్. మనకు తెలిసి కట్టే డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్. తెలియకుండా కట్టేది జిఎస్టీ. అసలు జిఎస్టీ అంటే ఏంటో తెలుసా మీకు? జిఎస్టీ అంటే గుడ్స్ సర్వీస్ ట్రేడింగ్. అది ఎలా అంటే రెస్టారెంట్స్లో అయినా, మార్కెట్స్లో అయినా బాగా ప్రతి చోట జిఎస్టీ ఉంటుంది. అక్కడక్కడి క్వాలిటీ ఆఫ్ రెస్టారెంట్స్ బట్టి వేరే అవుతుంది, అది జిఎస్టీ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. మీలో చాలామంది కనిపించవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది, ఎందుకు కట్టాలి, కట్టకపోతే ఏం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రజెంట్ గవర్నమెంట్ రన్ అయ్యేదే మనం కట్టే ట్యాక్స్ నుంచి. మన ఒక్కరే కట్టాం కదా, మొత్తం ఇండియాలో ఎంతమంది ఉంటే అంతమంది కడతారు ఏదో ఒక విధంగా ట్యాక్స్, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్లో. దాని నుంచి తద్వారా మనకు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అయినా, రోడ్స్ అయినా, బిల్డింగ్స్ అయినా, అవన్నీ మనం కట్టే ట్యాక్స్ నుంచే చేయబడుతుంది. ఇప్పుడు ట్యాక్స్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంపార్టెంట్ కూడా. ఒకవేళ నేను ట్యాక్స్ కట్టాను అంటే ఫైన్ పడుతుంది, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సపోజ్ ఒక శాలరీ పర్సన్ తీసుకున్నాం. శాలరీ పర్సన్ టీడీఎస్ ఆ టీసీఎస్లో ట్యాక్స్ సెట్ చేసుకుంటారు. ట్యాక్స్ అనేది అడ్వాన్స్లో పే చేయొచ్చు, టైంకి పే చేయొచ్చు, కానీ ట్యాక్స్ మాత్రం ఖచ్చితంగా పే చేస్తారు. ట్యాక్స్ అంటే జనరల్ ఇన్ఫర్మేషన్, ఇంట్రడక్షన్. ఇంకా చాలా ఉంటుంది, ఇది కూడా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సపోర్ట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగా వస్తాయి.